వెల్కమ్ బ్యాక్ టు ఎస్క్యూఎల్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఇవాల్టి ఎపిసోడ్లో మనం ఆర్డర్ బై క్లాజ్ గురించి చూద్దాము. సో ఆర్డర్ బై క్లాజ్ని యూజ్ చేసి మనం డేటాని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్తో అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆర్డర్ బై యూజ్ చేసి ఎంప్లాయీ ఐడి వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో యూజ్ చేస్తున్నాను. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏఎస్సి అనేది యూజ్ చేయాలి, డిసెండింగ్ ఆర్డర్ అంటే డిఈఎస్సి అనేది యూజ్ చేయాలి. సో ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేద్దాం, డేటా ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేనేం యూజ్ చేస్తా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆర్డర్ బై ఎంప్లాయిడ్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో. ఇక్కడ మీరు చూడొచ్చు అసెండింగ్ ఆర్డర్లో అయితే రావడం అయితే జరిగింది. 101, 102, 103, 104, 105. సో ఇలా అయితే డేటా అనేది విజిబుల్ అవుతుంది. ఇక్కడ ఎంప్లాయీ రికార్డ్స్ అన్నీ వచ్చేసి ఎంప్లాయీ డి అనేది అసెండింగ్ ఆర్డర్లో అయితే సార్ట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు మేము డిసెండింగ్ ఆర్డర్లో ట్రై చేద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఆర్డర్ బై ఎంప్లాయీ డి డిఈఎస్సి అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో రివర్స్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది, హైయెస్ట్ ఎంప్లాయీ డి నుంచి లోయెస్ట్ వరకు. ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్ రో మీరు చూడొచ్చు, ఎంప్లాయీ డి వచ్చేసి 105, 104, 104, 103, 102, 101 ఇలా అయితే డిసెండింగ్ ఆర్డర్లో అయితే డీటెయిల్స్ అయితే షో చేస్తుంది. సో నెక్స్ట్ క్వైరీ వచ్చేసి లైక్ ఆర్డర్ బై వచ్చేసి నేమ్ యూజ్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆర్డర్ బై నేమ్ అనేది యూజ్ చేద్దాం. ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో ఎంప్లాయీ నేమ్స్ అయితే సార్ట్ అయ్యి వస్తున్నాయి. సో ఆర్డర్ బై క్లాస్తో డేటాని మీనింగ్ఫుల్గా ప్రజెంట్ చేయొచ్చు. డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది, డిసెండింగ్ అంటే డిఈఎస్సి యాడ్ చేయాలి. సో మీకు నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లం వచ్చేసి డిపార్ట్మెంట్ ఐడి అసెండింగ్లో అండ్ విత్ ఇన్ దట్ ఎంప్లాయీ ఐడి డిసెండింగ్లో సార్ట్ చేయాలి. ట్రై చేయండి, మీకు ఆన్సర్ ఏమొస్తుందో కింద కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఆర్డర్ బై క్లాస్ క్లియర్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలో గ్రూప్ బై క్లాస్ గురించి చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి. ఎస్క్యూఎల్ జర్నీలో కంటిన్యూ అవుదాం.